ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. మాజీ సీఎం నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నర్సరావుపేట రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగువారి ఆరాధ్య దైవం సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త నందమూరి తారక రామారావు అని కొనియాడారు. వారి విగ్రహానికి టీడీపీ నేతలు ఘన నివాళులర్పించారు. పేద ప్రజలకు కూడా గూడు, దుస్తులు అనే 3 అవసరాలు తీర్చడమే తన జీవితాశయంగా భావించిన వ్యక్తి ఎన్టీఆర్ అని జీవి ఆంజనేయులు కొనియాడారు. మహిళలకి సమాన హక్కు ఇవ్వాలి అని కొత్త ఆలోచనతో ఆయన ఏదైతే ఆయన యాత్రలో చూశారో, ఆయన రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు ఏదైతే గమనించారో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి కూడా ఆశ్రయించుకుంటా ముందుకు వెళ్ళారు. ఇవన్నీ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది ఇప్పటికి కూడా ఎక్కడ ఎవరు కూడా వేరేగా మాట్లాడింది ఏంటంటే, ఏ ఒక్క విషయంలో కూడా ఆయన ఎక్కడా కూడా అవినీతి అనేది ఎక్కడా కూడా చేరనేలేదు. ఇవన్నీ మార్పులు చేశారు, అలాగే కొత్త విధానాలు తీసుకొచ్చారు, కొత్తవి అన్నీ చేస్తూనే ఎక్కడా కూడా ఆయనకి ఎక్కడ అవినీతి మడక అనేది ఎక్కడా కూడా అనలేదు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. కాబట్టి వీటిని వర్ధంతి రోజు, జయంతి రోజు మనం గుర్తు చేసుకోవడమే కాకుండా వీటిని మరింతగా ప్రజల్లోకి వెళ్ళేదానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. వీటిని మరింతగా మనము పేద ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఏ విధంగా మరింతగా మార్పులు తీసుకురావాలి, మరింతగా ఉపయోగపడాలని ప్రతి నిత్యం కూడా నాయకుల పరంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మీ అందరి చేతిలో ఒక పుస్తకం అయితే ఇచ్చారు, జర్నలిస్టులు కూడా ఇచ్చారు కదా. దయచేసి జర్నలిస్టులు కోరేది ఒకటే, దాంట్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్కీమ్స్ ఉన్నాయో లోన్స్ సంబంధించి వాటితో అగ్రికల్చర్ వ్యవసాయం పెట్టుకోవచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టుకోవచ్చు, యువత పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా దాదాపు 14-15 స్కీమ్స్ దాకా దాంట్లో మేము పొందుపరచడం జరిగింది, తెలుగులో రాయడం జరిగింది. ఎటువంటివి పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సోలార్కి సంబంధించి సూర్య గారికి అన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. మీకు కోరేది ఇక్కడికి ఇచ్చిన మీ అందరూ చదవగలిగే వారే దయచేసి చదవండి. మీరు దానికి అప్లై చేస్తే చేయండి, చేయలేకపోతే కనీసం మీకు తెలిసిన వారితో అప్లై చేయించేదానికి ప్రయత్నించండి. 3 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే ఏ రాష్ట్రంలో రాలా, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తూ, దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. 18 నెలల్లోనే 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించినటువంటిది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద బాధ్యత చెప్పారు. గ్రామ సీమల్ని అభివృద్ధి చేయండి, మహాత్మా గాంధీ గారి కళలు నిజం చేయాలని, గ్రామ సీమల్ని అభివృద్ధి చేయాలని చెప్తే దాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ పేరుతో ప్రతి గ్రామంలో అభివృద్ధి అందించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతూ చంద్రబాబు గారికి కుడుభుజంగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని కోరుతున్నా.